అమ్మాయిని తీసుకెళ్తున్నాడా? విజయ్ ఎవరికి తెలియదు కదమ్మా. ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు విజయవాడలోనే ఉన్నారంటున్నా మరి. అదే అదే నాకు నాకు ఇంకా సమాచారం రాలే. అక్కడ దిగిన తర్వాత నాకు సమాచారం వచ్చింది. అంటే ఎక్కడ ఏమైనా హోటల్లో పెట్టడం గానీ, హోటల్లో ఏమైనా పెట్టాడా? హోటల్లో పెట్టాల్సిన అవసరమే ఉంది. అంత ఇల్లు ఉన్నది. పోలీసులకు ఫస్ట్ అప్పచెప్పాలి కదా. పోలీసుల దగ్గర అప్పచెప్పి పోలీసులకు చెప్పి అప్పుడు ఇంటికి చేరదీయాలి. ఇవన్నీ లేకుండా హోటల్లో పెట్టాల్సిన అవసరం ఏముంది? అయితే అమ్మ ప్రెసెంట్ అవును. ఇక ఇప్పుడు వర్షిణి వాళ్ళ అమ్మ నాన్న అంటే ఇప్పటి వరకు అమ్మాయి రాలేదు కదా, మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడారు విష్ణు పైన అనుమానాలు ఉన్నాయి అని చెప్పి. ఒకసారి వాళ్ళు బయట విందామా ఏమంటున్నారు ఏంటనేది ఒకసారి వింటారా? కంపల్సరీ అమ్మా, ఇందాం తల్లి. రైట్. అయితే వర్షిణి యొక్క పేరెంట్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. విష్ణు పైన వాళ్ళకి అనుమానం ఉంది. విష్ణు అమ్మాయిని తప్పుదోవ పట్టించాడు, లేకపోతే ఎక్కడికి తీసుకెళ్లాడు ఏంటి, ఇప్పటికీ వాళ్ళు ఫోన్లు చేస్తున్నా సరే అవ్వట్లేదు అని చెప్తూ ఉన్నారు. ఆ బయట ఒకసారి చూద్దాం. మరి ఇద్దరు మగవాళ్ళ మధ్య సేపుగా ఉందని ఏమనుకుంటాం. ఇప్పుడు ఒక అన్నయ్య సొంత అన్నయ్య, ఒక అన్నయ్య పెంచుకున్న అన్నయ్య. ఆ గదుల్లో ఉండటం పిల్లకాడ అన్కంఫర్టబుల్ ఉండేది కదా. లేడీస్ ఉంటేనే బాగుండేది కదా. ఆ రూముల్లో మరి అన్నల మధ్యనైనా పిల్లకి అన్కంఫర్టబుల్ గా, మరి లేడీస్ కి పర్సనల్ విషయాలు ఉంటాయి కదా. 100% విష్ణునే తిప్పుతాడని మేము అనుకుంటున్నాం. అందుకనే ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తామండి. శాస్త్రి గారి దగ్గరికి మా ఆయన కాళ్ళు అరిగిపోయేటట్టు పొద్దున సాయంత్రం తిరుగుతానే ఉన్నాడండి. పాప ఇంకా రాలేదు. వస్తున్న పెద్ద అయినా వస్తున్న లొకేషన్ పెడుతున్నారు. ఈ రోజు వస్తామని రేపు వస్తామని ఆయన చెబుతున్నాడండి. ఈ రోజు మేమిద్దరం వెళ్ళి ఎస్ఐ గారికి కంప్లైంట్ పెడతామండి. ఖచ్చితంగా ఇస్తామండి. విష్ణు మా పాపను మాకు ఆయన పూచి లేకుండా మాకు అప్పు చెప్పేసేయాలి. ఆయన బాధ్యత అసలు ఏం అవసరం లేదు మాకు. మా ఆయన అసలు అన్నం తింటలేదండి. మా ఆయన ఇందరు పడిపోతే మాకు భయం వేసిందండి. 108 ఫోన్ చేస్తే వాళ్ళు రాలేదు. మా ఆయన మా పిల్లలు లేకపోతే నేను ఉండలేను, పిల్లలు లేకపోతే అన్నం తినలేకపోతున్నానని ఆయన చాలా నీరసపడిపోతున్నాడు. అందువల్ల నేను విష్ణు మీద కంప్లైంట్ పెడతాను అని మా ఆయన అంటున్నాడండి. నాకు కూడా ఆ అబ్బాయి పద్ధతి నచ్చలేదండి. మా పిల్లలు మాకు అప్పు చెప్పేయకుండా అన్నాలు ఉంచుకుని నాటకాలు వేయటం అట్లా రప్పికుండా ఉంటాం మాకు కూడా బాధగా ఉందండి. అలా తల్లిదండ్రులు అన్న ప్రేమ మాకు ఎట్లా ఉండేది. 20 రోజులు కనపడం పిల్ల వస్తుందని సంతోషంలో మేము ఉండి వస్తే అద్దుకుందాం, మా చుట్టాలందరూ వచ్చి చూసుకుందాం అన్నారు. మేము ఆల్రెడీ వాళ్ళ ప్రయాణాలు అయ్యి ఆగిపోను, ఫోన్లు చెయ్య మాకు ఎందుకు ఒకళ్ళ చేతిలో మన పిల్ల మన తీసుకొచ్చేసేయమని మా తోడుకోళ్ళు మా బావలు నాకు పనికి ఎప్పుడు వెళ్ళనివ్వరు నా ఆడవాళ్ళని. రైట్ అమ్మా, విన్నారు కదా వాళ్ళ తల్లి ఇంతకు ముందు మీరు అమ్మాయిని తీసుకువెళ్ళిపోయారు, తన మీద మాకు ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి అనుమానాలు ఉన్నాయని చెప్పిన ఆవిడ ఇప్పుడు విష్ణు పైన అనుమానాలు ఉన్నాయని చెప్పి చెప్తుంది కదా. విన్నారు కదా, ఏమంటారు దీనికి? అదే అమ్మా, వాళ్ళకి తెలిసి వచ్చింది కదా ఎవరు రక్షించారు ఎవరు రక్షించలేదని వాళ్ళకి అర్థమైంది. ఇన్ని రోజులు గేములు ఆడించిండు. ఇప్పటికైనా ప్రజలకు గాని మన మీడియా వాళ్ళకి గాని అర్థం కావాలి. ఏ దురుద్దేశం లేని ఇన్ని సంవత్సరాలు నటించాడా, ఇప్పుడు బయటపడుతుంది కదా. ఆ తల్లి నా దగ్గర ఏమేం మాటలు చెప్పింది నా మనస్సాక్షికి తెలుసు, ఆ తల్లికి తెలుసు. ఎన్ని బాధలు వాడి నుండి అనుభవించిందో నాకు తెలుసు. నేను బయటికి చెప్పలేను. ఆడపిల్లకు జీవితం ఉన్నది, చాలా బాగా. మరి మీ గురించి చెడుగా చెప్పారు కదమ్మా ఆ రోజు, మీరే తీసుకెళ్లిపోయారు, విష్ణు చాలా మంచివాడు, విష్ణు మాత్రమే కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పినప్పుడు మరి మీరు ఎందుకమ్మా చెప్పట్లేదు అసలు విష్ణు ఎలాంటి వాడు ఏంటి అని చెప్పి? మీరు ఎందుకు మరి బయటికి చెప్పట్లేదు? ఇవాళ అందరూ మీరు తప్పు అనుకున్నారు కదా. నేను అప్పుడు చెప్తే ఎవరు వినే స్టేజ్ లో ఉండరమ్మా. భగవంతుడు ఎప్పుడు గాని ఎవరు తప్పు చేసినా వదిలేడు. అది వాళ్ళకే తెలిసి వస్తుందని నేను వదిలేసిన. ఎందుకు వదిలేయడం జరిగిందంటే ఆమె ఇష్టానుసారంగా వచ్చింది, నేను కిడ్నాప్ చేసిన అన్నారు, ఇంకోటి అన్నారు. కానీ ఆమె ఇష్టానుసారంగా వచ్చింది, హ్యాపీగా ఉన్నది. మళ్ళీ వాళ్ళ అన్నయ్యలు వస్తే తీసుకెళ్ళనని పంపించాను. అంతవరకే నా దగ్గర ఉన్నంత వరకు నేను ప్రొటెక్షన్ చేసిన. కానీ ఇక్కడ అంతా ఏదైతే వాళ్ళు చెప్పారో మీడియాలో వాళ్ళ అమ్మ నాన్న చెప్పినాయి, ఆ విష్ణు చెప్పినాయి ఖరాఖండిగా నేను చెప్తున్నాను. వాటికి అన్నిటికీ విష్ణు రుజువు చూపించాలి నాకు. నేను ఇప్పుడు చెప్తున్నాగా మన బిగ్ టీవీ తరపున నేను వదిలిపెట్టను. ఈ 15 రోజులు నేను పర్యటిస్తున్నాను జ్యోతిర్లింగాలు. ఈ అయిపోయిన తర్వాత నేను వస్తాను. పోలీసుల సమక్షంలోనే ఏవైతే ఎలిగేషన్స్ వేశారో
ఎక్కడైతే ఏమేమి ఎలిగేషన్స్ వేశారో, ఎన్ని అక్రమ, నాకు ఎక్కడెక్కడ బిల్డింగ్లు ఉన్నాయి, ఎక్కడ ఆస్తులు ఉన్నాయి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఎంత తీసుకున్నా, నేను బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడానికి సిద్ధం, నా ఫోన్లు ఇవ్వడానికి సిద్ధం, ఇవన్నీ నిరూపించాలి. నాకు వదిలిపెట్టే సమస్య లేదు. లోపు అమ్మాయికి ఏం కాకుండా ఏంటి అసలు మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈ లోపు మరి మిమ్మల్ని నమ్మి వచ్చిన అమ్మాయి ఇవాళ మిస్సింగ్